అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు వీడియోలో ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజకి సంబంధించిన విషయాల్లో ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ప్రతి ఊరిలో కూడా శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరు ఉండదు. ప్రత్యేకించి శివుడిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం శివాలయానికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు. అయితే కొద్దిమంది ఇళ్లల్లో దేవుని మందిరంలో శివలింగాన్ని పెట్టి శివుడికి పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో శివలింగం ఉండకూడదని అంటూ ఉంటారు. నిజానికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా? ఈ ప్రశ్న మీలో కూడా ఉన్నట్లయితే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లింగ రూపంలో శివార్చన చేయకూడదని అంటూ ఉంటారు. శివపురాణం, దేవీ భాగవతం, స్కందపురాణం వంటి పురాణాలను చూసినప్పుడు ఇంట్లో శివలింగం ఉండడం తప్పు కాదని అనిపిస్తుంది. శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించటం వలన ఐశ్వర్యం కలుగుతుంది. శివలింగం ఇంట్లో ఉంటే ఐశ్వర్యం కలగడంతో పాటుగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. అయితే శివలింగాన్ని పెట్టుకునేటప్పుడు కొన్ని సూచనలని, నియమాలను పాటించాలి. పండితులు చెప్పిన దాని ప్రకారం బొటనవేలంత మాత్రమే శివలింగం ఇంట్లో ఉండాలి. మనం పిడికిలి బిగిస్తే అందులో ఇమిడిపోయి బయటకి కనబడకుండా ఉన్నంత సైజులో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. అంతకన్నా పెద్దది పెట్టకూడదు. శివలింగానికి కుంకుమతో పూజ చేయకూడదు. శివలింగం కనుక ఇంట్లో ఉందంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేయాలి. అలానే నైవేద్యం కూడా పెట్టాలి. ఒకవేళ కనుక ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి ఇంట్లో పూజ చేయలేనప్పుడు శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టి వెళ్ళడం మంచిది. ఈ విధంగా చేయటం వలన పూజ చేయని దోషం రాదు. చూశారు కదా, ఇంట్లో శివలింగం ఉంటే ఎలాంటి శివలింగం ఉండాలి, ఎలా పూజ చేయాలని. మరి ఈ తప్పులు చేయకుండా శివలింగాన్ని పూజించండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.